ఇంకా కొత్త సినిమాలు ఇంకేమున్నాయన్న రిలీజ్‌కి? అంటే ఇప్పుడు ఒకటి 'బకాసుర రెస్టారెంట్' ఉంది రిలీజ్‌కి. కొత్తపల్లి ఒకప్పుడు రిలీజ్ అయ్యింది. నెక్స్ట్ ఇంకా పెద్ద సినిమాలు కూడా ఏవో ఉన్నాయని చెప్పని తెలిసింది. 'స్వయంభూ' అని మన నిఖిల్ గారి సినిమా ఒకటి ఓహ్! సూపర్. అది ఉంది. వరుణ్ తేజ్ గారిది 'మెర్లపాక్ గాంధీ' అన్న దాంతో ఓహో! భోజనం కన్నా అదొకటి ఉంది. ఇంకోటి ఇంకా పేరు పెట్టలేదు, అది షూటింగ్ నడుస్తుంది. 'మ్యారియో' అని ఒక సినిమా చేశాను, అదొకటి ఉంది. మన ఇది కోటబొమ్మాల డైరెక్టర్ ప్రొడక్షన్ లో ఒక సినిమా రాబోతుంది. దాంతో కూడా మంచి పాత్ర చేశారు. ఇంకా మిగతా డిస్కషన్స్ లో ఉన్నాయి, అది మంత్ ఎండ్ కానీ తెలియదు అనమాట. సూపర్ అన్న, సూపర్. అయితే అన్న ఇప్పుడు అంటే ఒక లైన్ చెప్పండి. మీరు చేస్తున్న సిరీస్లకి అంటే మనకి డిఫరెంట్ ఉంటుంది చాలా. సిరీస్లకి ఇటు సినిమాలకి వచ్చేటప్పటికి అక్కడ యాక్టింగ్ పరంగాను లేదా అక్కడ ఉన్న మీ కంఫర్ట్ జోన్స్ పరంగా డిఫరెన్స్ ఎలా ఉంది? ఏమి డిఫరెన్స్ ఉండదు. సిరీస్ లో ఎంత కంఫర్ట్ ఉంటుందో సినిమాలో కూడా అంతే కంఫర్ట్ ఉంటుంది. ఎందుకనంటే ఇక్కడ చిన్న కెమెరా ముందు యాక్ట్ చేస్తా, అక్కడ పెద్ద కెమెరా ముందు యాక్ట్ చేస్తా, అంతే. ఎక్కడైనా నేను యాక్ట్ చేసేది కామనే కదా. ఈ సిరీస్ కి క్యారెక్టర్ తగ్గట్టు ఇక్కడ యాక్ట్ చేస్తా, ఆ సినిమా క్యారెక్టర్ తగ్గట్టు అక్కడ యాక్ట్ చేస్తా. రెండిటికి రకరకాల యాక్ట్ చేస్తే నన్ను యాక్టర్ అంటారు. ఇంకా కాదంటే ఎప్పుడైనా మీరు ప్రాక్టీస్ చేశారా? అంటే ఇంటికాడ ఎప్పుడు అంటే అంటూ ఉంటారు కదా, ఇప్పుడు మిర్రర్ ముందు ప్రాక్టీస్ చేస్తారు అని చెప్పని, అంటే ఏదైనా క్యారెక్టర్స్ అనుకో. నేను మీకు చిన్న ఎగ్జాంపుల్ చెప్తా. సముద్రానికి ఎండింగ్ ఉంటుందా? సముద్రంకి ఉండదు కదా. యాక్టింగ్ కూడా ఎండింగ్ ఉండదు. నువ్వు నేర్చుకునే కొద్దీ అది కొత్తగా వస్తూనే ఉంటది. సూపర్. అలాగా పాటలు ఏమైనా పాడారా? అంటే ఇప్పుడు మీ దానికి ఏమైనా సాంగ్ ఏమైనా పాడారా? లేదు, అసలు ఇంకా సింగర్ నాలో నుంచి బయటికి రాలా. మరి ఎవరు గుర్తించలా, పొరపాటున ఎవరిని గుర్తిస్తే ఇప్పుడు చూద్దాం. కాదన్నా, అంటే ఒక పాట ఏదైనా పాడొచ్చు కదా. నాకు రాదు కూడా, నేను ఎప్పుడు పాడ ట్రై చేయలేదు కూడా. ఇంకా నేను బాత్రూమ్ సింగర్ కూడా కాదు. పొరపాటు మీకు పాడి వినిపిద్దామని నేను బాత్రూమ్ సింగర్ కూడా కాదు. రైట్ అలా. అయితే మీరు కుకింగ్ చేస్తారా మరి? అప్పుడప్పుడు చేస్తుంటారు. ఎందుకంటే మీ సిరీస్ లో చాలా వరకు అన్ని అయ్యే ఉంటాయి, కుకింగ్ సంబంధించి ఫుడ్ సంబంధించి ఉంటాయి. ఎందుకని అంటే ఆ క్యారెక్టర్ లో అలా ఇన్వాల్వ్ అయ్యి అలా చేయడానికి ఏంటి అసలు అంత లీనమైపోవడానికి ఏమైనా రీజన్ ఉందా? ఓన్లీ కుకింగ్ వీడియోస్ అనే కాదు, నేను అంటే ఓన్లీ ఫుడ్ వీడియోస్ అనే కాదు, మిగతా కూడా చేస్తూ ఉంటాను అనమాట. బేసికల్లీ ఫుడ్ అంటే ఎవరన్నా ఏమనుకుంటారు, వ్లాగ్స్ అందరూ వ్లాగ్స్ చేస్తూ ఉంటారు. నా పాయింట్ ఏంటి, ఇప్పుడు ప్రతి ఒక్క రెస్టారెంట్ లో డిఫరెంట్ టైప్స్ ఆఫ్ కస్టమర్స్ వస్తూ ఉంటారు. వాళ్ళు వచ్చినప్పుడు ఆ పర్సన్ ఎలా ఇబ్బంది పడతాడు అని చూపించటమే నా కాన్సెప్ట్ అనమాట. ఇప్పుడు మనం రెస్టారెంట్కి వెళ్తాం, అక్కడ సర్వర్ వస్తాడు, ఆర్డర్ ఇస్తాడు, ఆడు బాగాలేదు అంటాడు. మనం అందరం ఏంటి, బాగాలేదని చెప్పి వెళ్ళిపోతాం అంతే. మనం బాగాలేదు అన్నానికి వాడు ఎంత ఫీల్ అవుతాడు, వాడిని వాళ్ళసారి ఎంత అవుతారు, వీడెన్ని మాట్లాడాడు అక్కడ, వాళ్ళ పెయిన్ మనం అనుభవించాలిగా. ఆ పెయిన్ చూపించడం కోసమే నేను స్టార్ట్ చేసిన పాయింట్ అది. అది అలా చేసుకుంటూ వచ్చాను, ఇంకా అలా సాగుతూ వచ్చాను. అది అలా వెళ్తూనే ఉంది. ఇంకా అదేను ఇంకోటి ఇది కూడా చాలా ఎక్కువ వైరల్ అవుతుంది. మన విఎస్ రాజు గారితో చేసింది టిఫిన్ సెంటర్ వెబ్ సిరీస్ లో మీరు దోశలు వేస్తా ఉంటారు. అవును, అది చాలా నేను దగ్గర మీమ్స్ లో కూడా చూసాను చాలా వరకు. ఎందుకంటే ఫ్రెండ్స్ వస్తారు కదా మీ దగ్గరకు వచ్చి ఊరికినే తీసేసుకుంటారు. అది కూడా అంటే మీరు నా సిరీస్లు చూస్తే, అంటే నా ఫుడ్ వీడియోస్ కాకుండా సిరీస్లు చూస్తే కనుక ప్రతి ఒక్కటి ఒరే ఇది అంటే బాయ్ నెక్స్ట్ డోర్ క్యారెక్టర్ లానే ఉంటది అనమాట. ఇలా మనం కూడా చేసి ఉంటాం. అవును, అది చూసిందంటే ఖచ్చితంగా ఇది మనం కూడా చేసి ఉంటున్నారు బాబు, ఆ పాయింటే ఉంటది అనమాట. అలాంటివే మా తమ్ముడు వాళ్ళు నన్ను ఎంకరేజ్ చేశారు, అలాంటివే చేయి పని నువ్వు బాగుంటది అని చెప్పేసి. నేను లవర్ బాయ్ గా చేస్తే ఎవరు చూడటం నన్ను. వాస్తవానికి గ్రౌండ్ రియాలిటీ అది. నేను ఒక హీరో, నేను గాల్లో లేపు కొడతాను, నాకు అలాంటి సిరీస్ అంటే ఎవరు రాయరు. అందుకని మా తమ్ముడు వాళ్ళు బంచిక్ బంటి అంటే ఇలాంటివి చేయండి, ఇంకో ఛానల్ అయితే ఇలాంటివి చేయండి, అలా ఉంటది అన్నమాట. ఒక ఇంట్లో మనిషి, మన ఇంట్లో పిల్లోడైతే ఎలా చేస్తాడు. మీరు చూస్తే నా ఎక్కువ పిల్లల ఫ్యాన్సే ఉంటారు. అవును, చిన్నపిల్లలు అన్నం తింటున్నప్పుడు నా వీడియోలు చూడటం అలా. ఇంకా నా పరిస్థితి ఏమైపోయిందంటే ఇంక బయట అంతా ఇంకా నన్ను ఒకప్పుడు ఫణి గారు, తర్వాత ఫణి అన్న అనేవాళ్ళు, ఫణి అంకుల్ అంటున్నారు అందరూ. అయ్యో, అంటే చిన్నపిల్లలు వాళ్ళకి పిల్లలు వాళ్ళు ప్రేమగా. అంటే అన్న ఇప్పుడు మీకు బాగా బెస్ట్ అంటే మీరు చేస్తున్న సిరీస్ లో కానీ లేకపోతే వీటిలో మంచి కాంప్లిమెంట్ ఏం వచ్చింది బయట నుంచి? అంటే ఇంట్లో ఆల్రెడీ ఉంటుంది. మిడిల్ క్లాస్ మహారాజు అని ఒక సిరీస్ చేశాను నేను. అది 3 ఎపిసోడ్స్ ఆపేశాను.
తర్వాత మిగతా వాళ్ళ డేట్లు ఇష్యూ వచ్చేది. ఆ సిరీస్ చూసి నాకు చాలా మంచి కాంప్లిమెంట్స్ వచ్చినాయి. మంచి మంచి వచ్చింది చాలా పెద్దోళ్ళ దగ్గర నుంచి. అండ్ దెన్ మీరు సోకాల్ చెప్పిన ఆటో రాజా షార్ట్ సిరీస్ గురించి కూడా నేను చేసిన 2 షార్ట్ సిరీస్, ఆటో రాజా ఒకటి, క్యాప్ కాంతారా ఒకటి. ఆ 2 షార్ట్ సిరీస్ కి నాకు మంచి అప్లాజ్ వచ్చింది. అంటే షార్ట్స్ ఎక్కువ రీచ్ అవుతున్నాయి కాబట్టి అవి బాగా వైరల్ అయినాయి. అండ్ ఇంకోటి సేమ్ టైము మీ ఫ్రెండ్ సర్కిల్లో అంటే మీకు పర్సనల్ ఫ్రెండ్స్ ఉంటారు, వీళ్ళు ఎప్పుడైనా అడిగారా అంటే బంటి ఇట్లా నన్ను కూడా మీ సిరీస్ లో చేయించుకోవచ్చు కదా? అసలు ఆర్టిస్ట్ గా గుర్తించరు మీ ఫ్రెండ్సా? ఎందుకని అంటే చిన్నప్పటి నుంచి అలాగే ఉన్నారా? వాళ్ళ పాయింట్ ఏంటి, నేను ఆర్టిస్ట్ ఎప్పుడు అయ్యాను తర్వాత అయ్యా. నేను చిన్నప్పుడు వాళ్ళ ఫ్రెండే కదా. ఇప్పుడు ఎవరన్నా నేను మా ఫ్రెండ్స్ అందరూ మా ఊర్లోనే ఉంటారు. అవును, నేను అక్కడికి వెళ్ళినప్పుడు మా ఫ్రెండ్స్ అందరూ నన్ను అసలు వీడు ఒక ఆర్టిస్ట్ అన్న పాయింట్ ఉండదు వాడికి. హైదరాబాద్ వచ్చాడు, హైదరాబాద్ వచ్చాడు నా ఫ్రెండ్ వీడు, అదే పాయింట్ ఉంటది ఎవరికి. కానీ వీడియో రిలీజ్ అయిన తర్వాత బాగుందా బాగాలేదా అని సపోర్ట్ ఎక్కువ ఉంటది మా ఫ్రెండ్స్ ది, ఫ్యామిలీది. వాళ్ళందరూ సపోర్ట్ ఇస్తారు నన్ను. ఏ రోజు నువ్వు ఒక ఆర్టిస్ట్వి, నువ్వు ఇలా ఉండాలి, నేను అలా ఉండను కూడా. నేను ఇంటికి వెళ్ళాను అని అంటే నేను ప్యూర్లీ అక్కడ నేను ఏదో ఆర్టిస్ట్, నాకేదో ఫేమ్ ఉందని నేను ఉన్నాను. నేను ఇంకా నా ఫీల్ ప్రకారం నాకు ఇంకా నేను అనుకున్న ఫేమ్ నాకు రాలేదనే ఫీల్ నాకు. అదే అన్నారు మీరు చెప్పారు అది కూడా. ఎందుకని అంటే ఏంటి మీరు రీచ్ అవుదాం అనుకున్న రీచ్ అవుదాం అనుకున్న గోల్ వేరు. అది గోల్ ఖచ్చితంగా లేట్ అవుతుందేమో, రీచ్ అవుతా ఖచ్చితంగా పక్కా రీచ్ అవుతుంది. ఆ గోల్ రీచ్ అయ్యేంత వెయిట్ చేయటమే మనిషిలో ఉండే ఓపిక. పైగా ఓపిక ఎక్కువ ఉంది ఇండస్ట్రీలో, ఓపిక చాలా ఎక్కువ. నాకు ఆ ఓపిక ఎక్కువ ఉంది. కష్టపడినంత కాలం కష్టపడతాం. కళామతల్ని నమ్ముకున్న వాళ్ళని ఎవరు కళామతల్ని అన్యాయం చేయదు అని నమ్మకం, అంతే. రైట్ అన్న మీకు సీరియల్స్ లో కూడా ఏమైనా ఆఫర్స్ ఏమైనా వచ్చినాయా? సీరియల్స్ లో కానీ నేను పెద్దగా చేయలేదు. ఎందుకని అంటారు? అంటే సీరియల్స్ అంటే ఇంకా మీకు మంచి ఫాలోయింగ్ పెరుగుద్దిగా. ఫాలోయింగ్ పెరిగిద్దిగా నాకు ఆ జోనర్ లోకి వెళ్ళటం ఎందుకని చేయాలి. అప్పుడు సీరియల్స్ చేశాను నేను. జంతర్ మంతర్ అని ఒక సీరియల్ చేశాను, యమలీలా అని చేశాను ఒకటి. అంటే మంచి పాత్ర ఉంటే చేయడానికి ఉంటుంది. అండ్ దేవుడి సినిమాల్లో బిజీగా ఉన్నాను. సీరియల్ వెళ్తే కనుక మనం కంటిన్యూస్ మళ్ళీ సినిమాలు మిస్ అవుతానే భయం, అంతే నాకు. ఒక భయంతో నేను సీరియల్స్ ఒప్పుకోలేదు. ఓకే ఓకే రైట్ అన్న. అయితే ఫైనల్ గా అన్న మన బకాసుర రెస్టారెంట్ గురించి మాట్లాడుకుంటే మాట్లాడాల్సిన దాని గురించి మిగతా గురించి మాట్లాడుతున్నాం. మనం దాని గురించి మాట్లాడితే ఫైనల్ గా మీరు చెప్పినట్టుగా ఫుల్ ఫ్యామిలీ ప్యాక్ మూవీ అనేది వస్తుందన్న. ఇప్పుడున్న కాంపిటీషన్స్ ఏవైతే సినిమాలు ఫేస్ చేస్తున్న ఏవైతే ఉన్నాయో వాటిని బీట్ చేసేలాగా ఉంటుందని చెప్పని అనుకోవచ్చా? అది నేను చెప్పలేను. అన్ని సినిమాలు హిట్ అవ్వాలని కోరుకోవాలి, అన్ని సినిమాలు హిట్ అవ్వాలి కూడా. అప్పుడే మా లాంటి కళాకారులకి, మీలాంటి ఇంటర్వ్యూస్ కి మంచి స్టఫ్ వస్తుంది, మాకు అవకాశాలు వస్తాయి. దాన్ని బీట్ చేయాలి, దీన్ని బీట్ చేయాలి నేను ఎప్పుడు కోరుకోను. మా సినిమా బాగుంటది, జనాలందరూ వచ్చి చూడండి నేను చెప్తా. నేను ఆ రోజు ఇంకో సినిమా రిలీజ్ అవుతుందా, ఆ సినిమా కూడా బాగుంటది. ఒక్కొక్కరికి ఒక్కో రకంగా నచ్చిద్ది, అంతే. మా సినిమా కొంతమంది నచ్చకపోవచ్చు, ఆ సినిమా కొంతమంది నచ్చచ్చు కూడా. హిట్ టీవీ యాప్, ఇందులో షార్ట్ న్యూస్, లైవ్ న్యూస్, ఎంటర్టైన్మెంట్ షోస్, మూవీస్, డిజిటల్ మ్యాగజైన్స్ తో పాటు మీ జిల్లా వార్తలను కూడా ఫ్రీగా చూడొచ్చు. ఇంకెందుకు ఆలస్యం, వెంటనే హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఫ్రీగా ఎంటర్టైన్మెంట్ పొందండి. హిట్ టీవీ యాప్, హిట్ టీవీ యాప్, ప్లీజ్ డౌన్లోడ్ హిట్ టీవీ యాప్. హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. మీకు నచ్చిన ఎంటర్టైన్మెంట్ కోసం హిట్ టీవీ యాప్ ని ఫ్రీగా డౌన్లోడ్ చేసుకుని ఎంజాయ్ చేయండి. హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకుని ఆస్వాదించండి, ఆశీర్వదించండి. ఇంతమంది సెలబ్రిటీలు హిట్ టీవీ యాప్ ని డౌన్లోడ్ చేసుకోండి అని చెప్తున్నారంటే ఎంత మంచి యాప్ ఆలోచించండి. అమెరికా 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 అమెరికాలో చదవాలనుకునే వాళ్ళకి విశ్వసనీయమైన పేరు మన శౌర్య కన్సల్టెన్సీ. UK లో 1 year masters, UK లో 1 year masters, 2 years work permit up to 5 years visa. Contact Saurya Consultancy. Contact 89851 89851.